కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణా వర్తంత ఇత్యేవ యోవతిష్ఠంతి నేంగతే. గుణాతీతుని యొక్క లక్షణాలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. గుణాతీతుడు తటస్థంగా ఉంటాడు. తనకు ఏ కారణం చేత కానీ, సత్వగుణ సంబంధమైన ప్రకాశం చేత కానీ, రజోగుణ సంబంధమైన కార్యప్రవృత్తి చేత కానీ, తమోగుణ సంబంధమైన మోహం కానీ కలిగినప్పుడు అతడు అన్నింటి యందు తటస్థంగానే ఉంటాడు. ఏ చిన్న సంఘటన జరిగినా అజ్ఞాని బెదిరిపోతాడు, తన సమత్వాన్ని కోల్పోతాడు. తనకుండేటువంటి ధైర్యము, స్థైర్యము ఏవైనా లక్షణాలు ఉన్నట్లయితే వాటిని కోల్పోతాడు. ఏ చిన్న సంఘటన జరిగినా బెదిరిపోతాడు కనుక అతనికి భయం ఆవహిస్తుంది. కానీ గుణాతీతుడు మేరు పర్వతంతో సమానమైన గాంభీర్యాన్ని కలిగి ఉంటాడు. పరిస్థితులకు ఏ మాత్రము చెలించడు. శ్వాసవాయువు లేదా చిన్న చిన్న అలలు పెద్ద పెద్ద పర్వతాలను కదిలించలేవు. అలాగే మేఘాలకు పైన సూర్యుడిని మేఘాల నుండి పుట్టేటువంటి పిడుగులు, మెరుపులు, వర్షం ఏ విధంగా అడ్డుకోవో అలాగే త్రిగుణాలను దాటి మనస్సుకు ఆవలనున్నటువంటి ఆత్మయందు నిలకడగా ఉన్నటువంటి యోగి పుంగవుడు ప్రపంచంలోని ఏ సంఘటన చేతనైనా, ఆపత్తు చేతనైనా, ఎటువంటి కష్టం చేతనైనా ఏ విధంగానూ చెలించడు. అతడు ఆత్మయందే ఉంటాడు. అటువంటి వికట పరిస్థితుల్లో మనస్సుకు చెందినది, గుణాలకు మాత్రమే సంబంధించినది, నేను గుణాల కంటే వేరుగా ఉన్నాను, మనస్సుకు అతీతుడే ఉన్నాను అని ఎవరైతే తలుస్తారో అతడు మనోధైర్యవంతుడే ఉంటాడు. అదే గుణాతీతుని యొక్క లక్షణం. గుణాతీతుడు అంటే అన్ని గుణాలకి అతీతంగా ఉండేటువంటి వాడు అని అర్థం. అది కేవలం పరమాత్మ మాత్రమే కలిగి ఉంటాడు. అటువంటి పరమాత్మని పొందడమే గుణాతీతత్వాన్ని చేరుకోవడం, భగవంతుని చేరుకోవడానికి ఇదే సరియైన మార్గం. జై గురుదత్త.